రేపు టికెట్ లేకపోతే ఏడ్చేవాళ్ళు ఉండరా అందరికీ అవకాశం ఎలా వస్తుంది రెండో వాడు ఎట్లా బతుకుతాడు ఇదొక సినారియో ఇదొక యజ్ఞం అందరినీ సంతృప్తి పరచడం రాజకీయాల్లో సాధ్యం కాదు ఒకటి బేసిక్గా ఇక్కడ ఇంతమంది మార్పుల్లో ఒక ఇద్దరు ముగ్గురే అసంతృప్తి ఎవరు డైరెక్ట్ అసంతృప్తి ఎవరు ఆళ్ళ రామకృష్ణ రెండు కాపు రామచంద్ర ఈ వంశీ యాదవ్ వీళ్ళందరూ కూడా అన్న రాంబాబు వీళ్ళు అన్న రాంబాబు మళ్ళీ వచ్చి చెప్పాడు కదా పార్టీకి పనిచేస్తాను అది డైరెక్ట్ గా తిరగబడిన వాళ్ళు వీళ్ళిద్దరే మిగతా వాళ్ళు తిరగబడుతున్నారని ఎంత రచ్చ చేసినా సర్దేసుకున్నారు కదా ఇప్పుడు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీలో చూడండి ఆళ్ళగడ్డలో భూమాకిలి ప్రియ జనసేనోడు రావడానికి వీల్లేదు అక్కడ ఉన్న సుబ్బారెడ్డి రావడానికి వీల్లేదు అంటూ రచ్చ చేసి అది ఎందుకు హైలైట్ చేయరు కేసీఆర్ నాని రాజీనామా ఏకంగా లోక్సభకి రాజీనామా చేస్తున్నాడు వాళ్ళ అమ్మాయితో రాజీనామా చేయించాడు ఇది ఎందుకు హైలైట్ చేయరు బేసిక్ గా అన్ని పార్టీలు ఉంటారు రేపు పొద్దున ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఖచ్చితంగా సమస్యలు లేవని కదా ఈ సమస్యలు ఉంటాయి కాంగ్రెస్ కి లేవమన్నా బీజేపీకి లేవమన్నా బీఆర్ఎస్ కి లేవమన్నా ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ ఈ నెల రోజుల్లోపు సర్దుకుపోతాయి జనవరి ఎండింగ్ కల్లా వైఎస్ఆర్